వాక్యం చెప్పడానికి సిద్ధపడేటప్పటికి నా పరిస్థితి ఏంటంటే చెప్పలేని పరిస్థితి. భయంకరమైన మత్తు. అందుకే ప్రార్థన చేస్తే గద్దించడమే వెంటనే ఆల్మోస్ట్ ఒక్క నిమిషం కూడా మెలకుగా ఉండలేని స్థితి అయిపోయింది. అది కళ్ళు మూసుకుపోతున్నాయి. ప్రార్థన చేసి మత్తుని గద్దించగానే ఇట్ వాస్ గాన్. హల్లెలూయా. ఒక మాట దేవుడు సెలవిచ్చే ఒక మాట సెకండ్ లో పరిస్థితులను మార్చేస్తుంది. చూడండి, కొంతమంది మత్తుని ఆ క్షణంలో జయించలేకపోతారు. కాసేపటికి కురికేసి పడుకుని పోతారు. దాని ఆశపడినప్పుడు ప్రతిసారి నేను అడుగుతూ ఉంటాను, ప్రభు ఒక 10 నిమిషాలు కూడా చెప్పలేను ప్రభు, నేను ఒక 10 నిమిషాలు నేను మాట్లాడలేను, ఒక 10 నిమిషాలు నేను మాట్లాడలేను, నిలబెట్టవయ్యా, మాట్లాడాలని ఆశ. శరీరం సహకరించట్లేదు. మేము ఎలా జర్నీ చేసి వచ్చో వెళ్తే మీకు మతిపోతాయి. 3:30 గంటల్లో వైజాగ్ నుంచి వచ్చేసా అంతే. చాలా కష్టపడి వచ్చాం. మీరు నంబరు, తర్వాత చెప్తాను. బాడీ సహకరించట్లేదు. 10 నిమిషాలు ఉండలేను అనుకున్నాను. అడుగుతున్నాను దేవుడు, అయ్యా ఇంతకుముందు ఎన్నోసార్లు నిలబెట్టావు కదయ్యా. ఆ మాటలు చెప్తున్నప్పుడు నా పరిస్థితి ఏంటంటే కళ్ళు మూసుకుపోతున్నాయి. బాడీ సహకరించట్లేదు. పాడుతున్నాను కానీ ప్రార్థన చేస్తున్నాను కానీ మత్తుగా ఉంది కదా, ఏం గద్దిస్తావులే అయ్యా, ప్రార్థనలో గద్దించకుండా వాళ్ళు నడిపించేయమంటున్నాడు సాతాను. అందుకే ప్రార్థన చేసేటప్పుడు ఏమన్నా మీరు అందరూ లేదు నాకు తెలియదు, మత్తు నాకు మీ మత్తు తొలగించుకుంటాను చెప్పలేదు ఈ మాట. నా మత్తు తొలగించుకుంటా చేశాను. ఆ మాట చెప్పిన తర్వాత మత్తు పోయింది. దేవుని స్తోత్రం కలుగునగా. వాస్తవం మనిషి ఎంత బలహీనుడో చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. 2 గంటలు ముగించేద్దాం అనుకున్నాను. ఎలాగోలాగా ఒక అరగంట గంట చెప్పేసి 2కి క్లోజ్ చేద్దాం. దేవుని ఉద్దేశం వేరుగా ఉంటది. మనం అడగాల, అడిగినప్పుడు దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. ఏది కష్టమో, ఏది ప్రతికూలమో అనుకూలంగా మార్చి పాటిస్తాడు అంత ఆయన. హల్లెలూయా. ప్రతిసారి పోతున్నప్పుడు పాడింది కదా పాట, అదే అది కంటికి అది అనుభవించినోడికే తెలుస్తుంది. అనుభవించినోడు ఒక్కడే ఆనందిస్తాడు అంతే. హల్లెలూయా. అందుకే ఆయన రుచి చూసి ప్రతిసారి కూడా దేవుని కార్యాలు మనం చూస్తా ఉన్నాం. నాకు ఇప్పుడు 61 years. డ్రైవింగ్ నాకు చాలా ఇష్టం. ట్రైన్ లో చాలా ఇబ్బంది పడి వచ్చాం. ఉదయం తప్పక నుంచోనే ప్రయాణం చేసి వచ్చాం 2.5 hours. బస్సులో కూడా సరైన సీట్లు లేవు. ఇవన్నీ చూసేటప్పుడు చాలా బాధేసింది. నేను దేవుణ్ణి అడుగుతా ఉన్నాను, 1 గంట కోనార్క్ ఉంది, అది అందదు. మేము వచ్చినప్పటి నుంచి నీకు తెలుసు, బిజీగా స్నానం కూడా చేయకుండా బిజీగా తిరుగుతూనే ఉన్నాం. ఎప్పుడు రిటర్న్ వచ్చేద్దాం, ఎందుకంటే మా అమ్మ ఒక్కతే ఉంది. ఇంక ఎట్టి పరిస్థితుల్లో ఈవినింగ్ 5 లోపల ఇంటికి వచ్చేయాలనుకున్నా.
ఈ ట్రైన్లు పెట్టుకుని వెళ్తుంటే 4 గంటలు పడుతుంది, ప్లస్ ఏమో నుంచొని ప్రయాణం చేయాల్సి వస్తుంది. దేవుడితో మాట్లాడుతున్నాను, అయ్యా ఒక్కడికి కనికరించయ్యా, బండి మీద వెళ్ళిపోతున్నాను. సరిగ్గా 1:30 బండి మీద బయలుదేరినప్పుడే ఎన్ని పిచ్చి ఆలోచనలు సాస్తాను. అయ్యా నేను వెళ్ళిపోవాలయ్యా, ఈ ట్రైన్ల మీద ఇంకా రిజర్వేషన్ లేకుండా బయలుదేరాను. 1:30 ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాం, 4:30కి వచ్చేసాం. 3 hours లో ఆల్మోస్ట్ అలా వచ్చేసాం. మళ్ళీ వెళ్ళి ఇంకో బండి ఉంది, ఆ బండి తీసుకొని ఆ బండి పెట్టుకుని వచ్చి 4:30 5 లోపులోనే ఇంటి దగ్గరికి 5 లోపు వచ్చేస్తున్నా. అద్భుతంగా ఇంతకీ బండి మీద వెళ్ళిపోయారా? దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుడు శక్తినిస్తాడు, నడిపింపిస్తాడు. ప్రార్థన చేస్తానే ఉన్నాను, ట్రై చేస్తానే ఉన్నాను, కానీ ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను. ప్రభువా శక్తిని బండి ఎక్కడ ఆగడానికి వీల్లేదు, దేవుని బిడ్డలుగా దేవుడు మనకి ఏమి ఇచ్చాడో తెలుసా? He gave authority over యూనివర్స్. ఈ ప్రపంచం మీద మనకి ఏమి ఇచ్చాడు? అధికారాన్ని ఇచ్చాడు. మోరోవర్ ఫెయిత్ ఇచ్చాడు. వీఆర్ కాల్డ్ ఫెయిత్ వారియర్స్ ఆర్ బిలీవర్స్. మనల్ని ఏమని పిలుచుకుంటారంటే విశ్వాసవీరులుగా పిలుచుకుంటారంటే కాస్తో కోస్తో విశ్వాసం ఉన్నట్టేగా ప్రతి వాళ్ళకి. విశ్వాసం లేకుండా దేవునికి నువ్వు దగ్గర అవలేవు. బట్ ద ప్రాబ్లమ్ ఈస్, ఏంటి ప్రాబ్లమ్? దాన్ని ప్రయోగించలేదు. అటెంప్ట్ చేయరు. క్రిస్టియన్ లైఫ్ ఈస్ బేస్డ్ ఆన్ ఆర్ ఎ ఫెయిత్. The believer's life is based on attempts. అంటే ఏంటో తెలుసా? విశ్వాసుల యొక్క, దేవుని బిడ్డల యొక్క ఒక లక్షణం ఏంటంటే ప్రయత్నం ఉంటుంది. యు మస్ట్ అటెంప్ట్, ప్రయత్నించాలి, ఆగిపోకూడదు. ద ప్రాబ్లం విత్ ద పీపుల్, they won't take a step. ఒక అటెంప్ట్ చేయరు, ఒక స్టెప్ ముందుకు వెళ్ళరు, ప్రారంభించారు. ప్రాబ్లం అది. ప్రారంభించినప్పుడు దేవుడు దాన్ని కొనసాగిస్తాడు. మధ్యలో ఏదో విధంగా సాతాన్ని పడగొట్టడానికి చూస్తాడు. దేవుడు మాత్రం బండి వెళ్తున్నప్పుడు 2 సార్లు ఆగిపోయింది, ప్లానింగ్ లోనే ఆగిపోయింది. మళ్ళీ ఫాట్ ఫాట్ అని పేలిపోతుంది. ఆ సైలెన్సర్ లో సౌండ్లు వచ్చేస్తున్నాయి, ఆగిపోయింది బండి. మళ్ళీ ఇలాగా కొంచెం చేసి స్టార్ట్ చేసుకుని అలా 2 సార్లు ఆటంకాలు జరిగినాయి. ఆటంకాల మీద దృష్టి పెట్టడం విశ్వాసం ముందుకు వెళ్తూనే ఉంటాడు. అదే every time when we see his works in our personal life, అనుక్షణము ఆయన యొక్క గొప్పతనము, ఆయన కార్యాలు మన యొక్క వ్యక్తిగత జీవితంలో చూసినప్పుడు, కళ్ళకు కట్టినప్పుడు, కనబడుతున్నప్పుడు ఆయన స్తుతించకుండా, ఆనందించకుండా, పరవశించకుండా ఉండలేము. ఆ కిక్కు నడిపిస్తూనే ఉంటది, తలంచుకుంటా ఉంటాను. దావీదే ఉన్నాడు, ఆయన కార్యాలు ఆలోచిస్తున్నప్పుడు వావ్. గుర్తుపెట్టుకోండి, దేవుని కార్యాలు మనం వివరిస్తున్నప్పుడు, దేవుని నామం మహిమపరచబడుతున్నప్పుడు, ద అనాయింటింగ్ విల్ గో హై. అభిషేకం పెరిగిపోద్దంతే.
ఆ సమయంలో ఎన్ని అద్భుతాలు జరిగిపోతాయో. నేను ఎన్ని అద్భుతాలు జరిగినాయో, అనేకమైన అద్భుతాలు. రెబెక్కా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వాళ్ళ పాపం ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నప్పుడు ప్రాంతానికి మనల్ని తీసుకెళ్తాడు దేవుడు. ఆల్మోస్ట్ 13 years అంతా అయిపోయిందా మా అమ్మాయి దగ్గరికి వెళ్ళిన. ఫోన్లో మాట్లాడుతామే కానీ ఇంటికి వెళ్ళానే. నువ్వు ఆహ్వానింపబడతావు, అక్కడ దేవుని కార్యం జరగటం. గుర్తుపెట్టుకోండి, మన సహవాసంలో ఉన్నప్పుడు వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరగటం మొదలు పెడతారు. ఇది గమనించుకుంటా ఉంటాను, గమనిస్తూనే ఉంటాను. పొద్దున్న బాబ్జీ చెప్తున్నాడు, మిస్డ్ కాల్ ఉంది నాకు. మనం పొద్దున్న ప్రార్థన చేసుకుని వాక్యం చెప్తా ఉన్నాను. తర్వాత ట్రైన్ ఎక్కినప్పుడు మిస్డ్ కాల్ ఉంటే చేశాను నేను. ప్రైజ్ రాడరా అన్నాడు. ప్రైజ్ రాడు, ఇల్లు కట్టబడాలరా అని బాధ చేస్తాని అన్నాడు. మొదలెట్టేగా నువ్వు. ఆ పెంకులోడు దొరకట్లేదు, పెంకులోడు ఆడవడో ఎక్కువ అడిగాడు, అడిగాడు ఇలాగ అడిగాడు అని చెప్తున్నాడు. ఏం పర్లేదు, అన్ని జరుగుతాయి, ప్రార్థన చేద్దాంలే అని అన్నాను. అలా అన్న పావుగంట తర్వాత అరగంట తర్వాత ఒక మేస్త్రి వచ్చాడంట. 57,000 చెప్పాడంట. ఒకడు ఓన్లీ లేబర్ 25,000 చేస్తానని వచ్చాడంట. 25,000 చేస్తానని వచ్చాడంట. ఫోన్ చేసిన తర్వాత చేసిన కొద్దిసేపటికే ఏం జరిగింది? ఆ షిప్ ఆనందించాడు, సంతోషించాడు. మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసి మొదలు పెట్టారా మేము ప్రార్థన చేస్తున్నాం. అందుకే రాత్రి ప్రార్థన చేసి చెప్పాను, చెప్పాను. సో కళ్ళకి కట్టినట్టు దేవుడి కార్యాలు చూస్తా ఉంటాడు. ఓ గొప్ప ఆనందం, గొప్ప సంతోషం చెప్తున్నాడు. నీకు చెప్పిన పావుగంటలోనే వచ్చాడంట మేస్త్రి. ఇంకా నేను అంటున్నాడు పల్లెటూళ్ళు అక్కడెక్కడ ఎతకరాని. ఓ మనం మాట్లాడుతుండే కానీ అతను ఫెయిత్ రిలీజ్ చేస్తున్నప్పుడే. ఇవాళ శనివారం ఏమంటున్నాడో తెలుసా? ఇవాళ శనివారం కదా, అందుకే జ్ఞాపకం చేశాను అన్నాడు. ఈవేళ శనివారం, అఫ్ కోర్స్ మనం ఆదివారంలోకి వచ్చేసాం. ఈ శనివారం రోజు ప్రార్థన అవసరతల గురించి కొంతమందికి చెప్పాను, నెంబర్లు ఇచ్చాను. కొంతమంది పాస్టర్లకి నేను నంబర్లు ఇచ్చాను, అది అవసరత గురించి. బయ్యవరం దగ్గర ఒక విశ్వాసం ఉంది, సేవకురాలు ఉంది, ఇల్లు తప్పిపోయింది. అక్కడ జీవానంద ఒకరు ఉన్నారు, అతను కూడా నేను శనివారం సాయంత్రం చెయ్యండి అన్న నెంబర్లు ఇచ్చాను. ఇద్దరు చేయాల. విశ్వాసులు ఎలాగ ఉన్నారో, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు నీకు అర్థం అవ్వాలా. దాని బాబ్జీ ఏమన్నాడంటే, శనివారం కదా జ్ఞాపకం చేస్తాను. When you release your faith, you will see miracles in your life. దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు చూస్తూనే ఉంటావు ఎవ్రీడే. నాట్ వన్ థింగ్, ఒకటి కాదు, అనేకమైన అద్భుతాలు చూస్తూనే ఉంటాం. అవి మనం అనుభవిస్తున్నప్పుడు ఆ ఆనందమే వేరబ్బా. ఆ ఆనందం వేరు, ఆ అభిషేకం వేరు, ఆ నడిపించే వేరు. ఎన్ని గంటలు, ఎన్ని రోజులు ఆనందంలో ఆలోచించుకుంటూనే ఉంటాం. ఇది నిజంగానే జరుగుతుందా ఏంటి అనిపిస్తా ఉంటది. నమ్మశక్యము కాని కార్యాలు మనం రోజు చూస్తూనే ఉంటాం. మమ్మకి తెలియదు మేము వచ్చామని బండి మీద, లేదా గొడవ చేసి దానికి చెప్పకుండా ఇప్పటి వరకు చెప్పలేదు, చెప్పకూడదు. బండి ఉంది కదా ఫాస్ట్ గారు, కనబడుతుంది. హల్లెలూయా. అమ్మా నేను వినమ్మా, ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడేది కానీ వినండి అంతే. మీ డౌట్లన్నీ తర్వాత చెప్పండి, ఓకే?
ఒక సేవకుడు అక్కడ అక్కడ డేవిడ్ రాజు గారని మీటింగ్స్ కి అందరికి భోజనాలు పెడతా ఉంటాడు పాపం ఆయన. పరిచర్యలో అదొక భాగం కొంతమందికి ఉంటుంది. ఈ సేవకులన్నీ గ్యాదర్ చేసి వాళ్ళకి భోజనాలు పెట్టి మళ్ళీ కానుకలు ఇచ్చి పంపుతాడు. అతను కొన్ని ప్రశ్నలు అడిగాడు దావీదు గురించి. పండితులు చెప్తారు, దావీదు చరిత్రలో 133వ కీర్తన ఎందుకు రాయబడిందో. ఆ రోజు నన్ను పిలిచినప్పుడు పాస్టర్స్ ఫెలోషిప్ లో వాక్య ధ్యానం గురించి 133వ కీర్తన చదివేరాళ్ళు. సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరము. ఈ మాట చదివినప్పుడు నేను చెప్పాను, ఇది ఏ ఉద్దేశంతో దావీదు మాట్లాడాడంటే తన వ్యక్తిగత జీవితంలో జరిగిన అవమానము తృణీకరణ బట్టి ఇది రాయబడిందని పండితులు చెప్తా ఉంటారు. ఏంటి దావీదు యొక్క ఎందుకు దావీదుని ఎంచుకున్నాడో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఒక రాహాబుని ఎంచుకుంటానికి కానీ, ఒక సారెపెత్త విధురాలను ఎంచుకోవడానికి కానీ, దావీదుని ఎంచుకుంటానికి మీరు అబ్జర్వ్ చేస్తా ఉండాలి, ధ్యానిస్తా ఉండాలి. ఎందుకు దేవుడు దావీదుని ఎంచుకున్నాడు? దావీదుకి 8 మంది కుమారుల్లో వై హీ వాస్ సెలెక్టెడ్? ఎందుకు దేవుడు ఇతనినే తీసుకున్నాడు? కారణం ఏంటంటే పండితులు చెప్పే మాట ఏంటంటే, ఎందుకు 133వ కీర్తన రాసుకున్నాడంటే అతని వ్యక్తిగత అనుభవం అది. దావీదుని పక్కకు పెట్టేశారు బ్రదర్స్. తృణీకరింపబడ్డాడు, అవమానింపబడ్డాడు, ఒక అక్రమ సంబంధంలో పుట్టాడని ఒక నింద దావీదు మీద వేయబడింది. పండితులు చరిత్రలో చెప్పబడిన మాటలు నేను మీకు చెప్తున్నా. దావీదు తల్లితో యెషీ తన భార్యని దూరంగా పెట్టాడు. చాలా కాలం వివాహ సంబంధమైన సంసార సంబంధమైన విషయాలు లేకుండా తన జీవితాన్ని కొనసాగించుకుంటున్నప్పుడు శారీరక రుగ్మతకి లోనై ఒక పనికత్తెతో శారీరక సుఖాన్ని అడిగినప్పుడు ఆమె వాళ్ళ భార్య అయిన దావీదు తల్లి దగ్గరికి వెళ్ళి, మన యజమానుడు నన్ను ఇలాగా శారీరక సుఖాన్ని అడిగాడు అని దావీదు తల్లికి తెలియజేసినప్పుడు దావీదు తల్లి ఓకే నువ్వు పక్కకెళ్ళు, చీకటిలో నిన్నే అనుకుంటాడు నన్ను, ఎందుకంటే నన్ను దూరంగా పెట్టాడు ఆయన. నెంబర్ 2 ఏంటంటే, ఒకవేళ నీతో గాని మా ఆయన ఉంటే అతని యొక్క నీతి తప్పుతాడు, నా భర్త నీతి తప్పకూడదు, నేను ఏమైపోయినా పర్వాలేదు అని ఒక దృష్టితో ఏం చేసిందంటే ఆ పనికెత్తని పక్కకు తీసి ఆ చీకటిలో తన భర్తతో తను ఆ రాత్రి గడిపింది. ఆ విషయము యెషీ కూడా తెలీదు, ఆ పని మనిషికి తప్ప, పనికెత్తకి తప్ప. ఆ రాత్రి జరిగిన సంఘటనకి ఈమె గర్భవతి దావీదుని కందే. ఇప్పుడు యెషీ కూడా ఏమని నమ్మాడంటే ఈడు అక్రమ సంతానం అని ఫీల్ అయ్యాడు. అందుకే వాళ్ళ అన్నలు అందరూ కూడా రాజుగారి ఉద్యోగాల్లో ఉన్నట్టుగా మనకు కనబడుతుంటది. బట్ హీ వాస్ సెంట్ టు గార్డ్ ద షీప్.
గొర్రెలను కాయడానికి పంపబడ్డాడు. గొర్రెలు కాపరిగా ఉన్నాడు. ఏమి యెషయి చాలా లో ప్రొఫైల్ కలిగినోడు కాదు, మంచి స్థితిపరుడే. ఒక స్థితిపరుడే ఉండి పని వాళ్లను పెట్టుకుని చేయించుకోగలనా గాని అతన్ని ఒక పనివాడిగానే వాడుకున్నారు. హీ వాజ్ నాట్ కౌంటెడ్ ఇన్ ద ఫ్యామిలీ యాజ్ ఎ చైల్డ్. కుటుంబంలోని ఒక వ్యక్తిగా గౌరవింపబడలేదు, లెక్కింపబడలేదు. జస్ట్ హీ వాజ్ లైక్ ఎ వర్కర్ ఇన్ దట్ ఫ్యామిలీ. దావీదు ఇంటిలో ఒక పనివాడిగా మాత్రమే మనకు కనబడతాడు. సొంత కొడుకుని గొర్రెలు కాసుకుంటాయి. గొర్రెలు కాయడం అంటే ఏంటో తెలుసా? 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అలా తీసుకుపోతా ఉంటారు. మేత అక్కడ దొరికితే అక్కడ పట్టుకుపోతా ఉంటారు. ఎండనక వాననక మంచుకి తడిచి ఒంటరిగా వాటిని గాడ్ చేయడానికి పంపబడ్డ ఒక కఠినమైన పని అది. సొంత కొడుకుని ఎందుకు అలా చేశాడు అంటే కారణం ఇదే. చెయ్యని నేరానికి, చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు దావీదు. అందుకే ఆ కీర్తన రాసుకున్నాడు. 133 కీర్తన. బ్రదర్స్ అందరూ యూనిటీ ఉంటే ఎంత బాగుంటుంది అని. ఎందుకంటే వాళ్ళందరూ ఐక్యత ఇతను చేర్చుకోలేదు, వాళ్ళ తృణీకరింపబడ్డాడు. సో దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుంది? నేను అందుకే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చాలా ఈజీగా ప్రవచించగలుగుతాను నేను. బికాస్ ఐ నో ద హార్ట్, వేర్ ద హార్ట్ ఆఫ్ ఐ నో వేర్ ఇట్ ట్రావెల్స్, వేర్ హిస్ హార్ట్ ట్రావెల్స్. ఐ నో దట్. దేవుని యొక్క హృదయం ఎక్కడికి ప్రయాణిస్తుందో వాక్యానుసారంగా నేను గమనించుకున్నాను. అందుకే చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా ఈజీగా చెప్తాను. రీసెంట్ గానే పొద్దున్న మొన్న చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాను నేను. ఒక మీటింగ్, ఫ్రెండ్ మీటింగ్ పిలుస్తుంది లాస్ట్ ఇయర్ అనుకుంటా. బ్లెస్సీ వాళ్ళ ఫ్రెండ్ నర్సీపట్నంలో మీటింగ్ పిలుస్తుంది. వాళ్ళ మదర్ లేదు, నాకు ఆ పాప పేరు కూడా మర్చిపోయాను. పిలిచినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చి పోయింది, ఒక గర్భం వచ్చి పోయింది, నిలబట్ల. ఆ విషయం బ్లెస్సీ చెప్పినప్పుడు నేను అన్నాను, పాప పుడుతుందమ్మా నీకు అనేసి చెప్తుంది. చెప్తుంది బ్లెస్సీ, పాప పుట్టింది కనుక. దేవుని దృష్టి ఎక్కడ ఉంటుందో అక్కడికి దేవుడి కార్యాలు జరుగుతా ఉంటాయి. హల్లెలూయా. ఇవన్నీ విన్నప్పుడు చాలా ఆనందం, చాలా సంతోషం. దేవుని దృష్టి ఎక్కడ ఉంటదంటే ఎవరిని కరుణించాలో వాళ్ళని ఏం చేస్తాడంటే ఆయన కరుణిస్తాడు. దానికి ఒక పర్టికులర్ కారణం ఉంటది, అది మనం వెతకాల. ఎందుకు నేను చాలా మందిని అడుగుతా ఉంటాను. ఉదాహరణకి కరుణను అడుగుతాను. ఎంతమంది పర్లోపేటలో వైశ్య కుటుంబంలో ఉన్నప్పటికీ వై గాడ్ సెలెక్టెడ్ దిస్ లేడీ, దిస్ ఉమన్? ఎందుకు కరుణనే దేవుడు ఎంచుకున్నాడని అడుగుతా ఉన్నప్పుడు వాళ్ళ తల్లికి మొదటి నుంచి ఒక లక్షణం ఉండేది. ఒక గుప్పుడు బియ్యం తీసి పక్కన పెడతా ఉండేది. దేవుని యందు ఒక మంచి నీతిమంతురాలుగా దేవునికి ఇష్టమైన పద్ధతిలో తన లైఫ్ స్టైల్ కలిగి ఉంది. అప్పుడు వాళ్ళ పిల్లల్ని దేవుడు ఏం చేస్తాడు? దర్శిస్తాడు. కరుణ దర్శించడానికి ఈ గ్రంథి కృష్ణవేణి గ్రంథి కరుణ అబ్రహాముగా మార్చబడడానికి ముందు ఎందుకు ఈ కరుణ
కరుణించాడు దేవుడు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది అన్నమాట. అది తల్లి వేసిన పునాది. సో ప్రతి వాళ్ళని దేవుడు ఎంచుకోవడం గల కారణం. ఉదాహరణ బ్లెస్సీ ఉంది. నర్సీపట్ల అనేక మంది ఉన్నప్పటికీ దేవుడు తన ఎడల దృష్టి చాలా ప్రాంతాలకు వెళ్ళబోతుంది. దేవుడు బలంగా అనేక ప్రాంతాలకు వాడుకుంటాడు. తెలుసు తెలీదు, చాలా పెద్ద నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేయరు, దానికే ఫోన్ చేస్తారు ప్రార్థన అవసరానికి. రోజు చెప్తుంది హైదరాబాద్ లో, డాడీ బ్లెస్ ప్రార్థన చేస్తే డాడీ పని అయిపోతుంది డాడీ. వై వై ఎందుకో తెలుసా కారణం? ఎవరిని దేవుడు పెంచుకుంటాడో దానికి ఒక కారణం ఉంటుంది. తృణీకరింపబడింది, వాళ్ళ అత్తమామల్లో తృణీకరింపబడింది, సొంత ఇంటిలో తృణీకరింపబడింది. వాళ్ళ తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు. ఆ రెండో వివాహం చేసుకున్న ఆవిడ ఈ బ్లెస్సింగ్ సరిగ్గా పట్టించుకునేది కాదు, వదిలేశారు. సొంత తండ్రి కూతురే, చెల్లెలు తమ్ముడు కూడా ఈ అమ్మాయిని పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ఫోన్ చేస్తా ఉంటారు రెగ్యులర్ గా. మన వాట్సాప్ లో మన వాక్యాలన్నీ వింటూ ఉంటుంది అమ్మాయి. అక్క అని పిలుస్తుంది, మార్చబడుతుంది, వ్యవహారం మార్చబడుతుంది. ఇవన్నీ చూసేటప్పటికి దేవుణ్ణి మహిమపరచకుండా, దేవుని గురించి మాట్లాడకుండా మనం ఎలా ఉండగలుగుతాం? దీస్ ఆర్ ఆల్ థింగ్స్ హ్యాపెనింగ్. అద్భుతమైన రీతిలో మలచబడతాం. మమ్మ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎన్ని సలహాలు అడుగుతూ ఉంటుందో తన్ని. ఒక ప్రవక్త్రిగా లేపాడు దేవుడు బ్లెస్సీని. సడన్ గా చెప్తుంది. ఎక్కడ గొప్పలు ఎక్కడో పొందుకోవాలనే మనస్తత్వం ఎక్కడ మనకు కనపడదు. చెప్తుంది, ఏం జరగబోతుందో చెప్తుంది. మనం కంగారు పడుతుంటే తొందర పడదు డాడీ, జరుగుతుంది, అది భయపడద్దు, జరుగుతుంది అని చెప్తుంది. సో దేవుడు ఎవరిని ఎంచుకుంటాడో వాళ్ళని ఏం చేస్తాడో తెలుసా? మహిమపరుస్తాడు. వీ కెన్ సీ దట్. అవన్నీ కనబడతా ఉంటాయి. కాబట్టి ఈ రోజు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, వై గాడ్ kept his eye on that particular person. ఎందుకు దేవుడు అతని యందు దృష్టి పెట్టాడు? ఎందుకు వాళ్ళ ఎడల దేవుడు దృష్టి పెడుతున్నాడు? దానికి కారణం ఏంటి? ద రీజన్ ఇస్ వాళ్ళు చెరపట్టబడ్డారు, తృణీకరింపబడ్డారు, అవమానింపబడ్డారు, బంధింపబడ్డారు. ఇంకోటి ఏంటో తెలుసా? ఒత్తిడికి లోనైనట్టుగా సాతాను భయంకరమైన ఒత్తిడి, భయంకరమైన ప్రెషర్ లో వాళ్ళని పెడతా ఉంటారు. వాళ్ళ యొక్క మానసిక స్థితి నలిగిపోతా ఉంటది, బాధపడతా ఉంటారు, ఎవరికి చెప్పుకోలేరు, ఒక్కళ్ళు ఏడుస్తూ ఉంటారు. నేను బ్లెస్సీ గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా ఏడుపు చేస్తా ఉంటది. ఎందుకో తెలుసా? ఎవ్వరు పట్టించుకోలేదు ఆ అమ్మాయిని. ఏ స్థితిలో ఉండి తెలుసా? కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతూ ఉంటాడు. అవి విన్నప్పుడల్లా నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటది. ఎట్లాగా అమ్మాయి నలపబడింది, ఎక్కడికన్నా ఒక పెళ్లికి వెళ్ళిపోయేదంట పాపం, ఒంటరిగా. చిన్నప్పుడు తల్లి లేదు, తండ్రి లేడు, ఉన్న తండ్రి ఉన్నా లేడంటే, అత్తమామలు ఉన్నా లేనట్టే, బంధువులు ఉన్నా లేనట్టే. ఆ పెళ్లికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా పడుకుని పోయేదంట. అమ్మో నా బిడ్డ, నా మేనకోడలు, నా కూతురు అని ఎవరు ఆదరించుకున్నారు. ఒక అనాథ వదిలేసినట్టు అలా వదిలేశారు తన. పొద్దున్న తన లేచి పాపం ఆ పిల్ల ఇంటికి వచ్చింది.
అంత హీన దీన స్థితిలో ఆ అమ్మాయి పెరిగింది. చెప్తా ఉండేది, మా అత్తోళ్ళు మా మామోళ్ళు నన్ను చాలా ఎక్కువగా వాడుకున్నారు. ఇసుక బండో 2 బండిలో 3 బండిలో ఇసుక ఈ పిల్ల ఒక్కదాంతో మోయించేవారంట ఆ రోజుల్లో. ఇంతగా నలపబడింది అమ్మాయి. ఒక చిన్న చూస్తేనేమో ఫిగర్ చిన్నది, ఆరోగ్యం ఉండలేదు. చూడండి, ఆరోగ్యం లేదు, ఆయాసం, టీవీ, చూడండి ఎలాంటి హీన దీన స్థితిలో ఉంది. ఆ ఊర్లో అందరికీ తెలుసు. అద్భుతమైన రీతిలో ఈ రోజున దేవుడు లేవనెత్తాడు. ఒక దావీదులు లేవనెట్టుగా లేవనెత్తాడు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఇవి మన కళ్ళకి కనబడుతూనే ఉంటాయి. ఇవి కనబడుతున్నప్పుడా అలా దేవుని స్తుతించకుండా, దేవుళ్ళు ఆనందించకుండా ఎలాగ ఉండగలుగుతాం మనం? చూడాల. ద వాట్ హ్యాపెండ్ ఇన్ ద స్క్రిప్చర్ షుడ్ బి హ్యాపెన్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. ఏది అయితే వాక్యాలలో రాయబడ్డాయో, ఏ విధమైన దేవుడు అద్భుతమైన కార్యాలు మనం చదువుతూ ఉంటామో అది మన యొక్క వ్యక్తిగత జీవితంలో, మన పరిచర్యలో, మన సహవాసంలో కనబడతా ఉండాలా. అప్పుడే కదా ఆనందం, సంతోషం దేవునికి ఇంకా దగ్గర ముందుకు సాగడానికి ఉపయోగకరంగా ఉంటది. హల్లెలూయా చెప్పండి.